గౌరీ 38వ భాగం. అభినందన్ అలా తనను చూస్తూ దగ్గరికి వస్తుండటంతో తెలియని బిడియంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళి గోడకు తగిలి ఆగిపోయింది. అభినందన్ కూడా నందినిని చేరుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళే అవకాశం లేక ఆగిపోయింది నందిని. నందినిని చేరుకున్న అభినందన్ చేతి చూపుడు వేలుతో నందిని మోముపై పడుతున్న వెంట్రుకలను పక్కకు తోస్తూ అలాగే ఆ వేలును నందిని శరీరానికి తాకిస్తూ భుజంపై నుంచి తీసుకువస్తూ చిన్నగా కిందికి వచ్చాక నందిని నడుముపై ఆపేశాడు. ఆ తరువాత నందిని వైపు చూశాడు. అప్పటికే నందిని కళ్ళు మూసి శరీరాన్ని బిగబట్టి నుంచుంది. అలాగే భయంతో వణికిపోతున్న నందిని మోము చూస్తూ కాసేపు ఆగిపోయాడు అభినందన్. అభినందన్ నుండి ఎలాంటి చర్య లేకపోవటంతో చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. అతను అలాగే చూస్తూ ఉండటంతో అతని చెయ్యిపై చెయ్యి వేసి తన నడుముపై నుండి చెయ్యిని తీసేయబోయింది. కానీ అలా జరగనివ్వకుండా నందిని చేతిని ఇంకొక చేతితో పట్టుకున్నాడు అభినందన్. ఎందుకు చీర మార్చుకోవాలి అని కళ్ళతోనే అడిగావు కదా, సమాధానం వద్దా అని అడిగాడు అభినందన్. కావాలి అన్నట్లుగా తల ఊపింది. ఇలా నడుమును బయట ఎవరు చుట్టడం నాకు ఇష్టం లేదు. చీర మన సాంప్రదాయం అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ కావలసిన అందాలన్నీ చూపిస్తుంది ఈ చీర. నా ముందు కట్టుకో చాలు. ఇక నుండి ఎక్కడికి వెళ్ళినా నువ్వు డ్రెస్లే వేసుకోవాలి అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయాడు అభినందన్. అతని మాటల్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు నందినికి. ఎవరైనా చీర కట్టుకోవటం సాంప్రదాయం అంటారు. అదే కట్టుకోమని అడిగిన వాళ్ళని చూసింది, కానీ చీర కట్టుకోవద్దు అని తన భర్త చెప్పటం, చీర కట్టుకోవటంలో కూడా పదార్థాలు వెతకటం అస్సలు నచ్చలేదు నందినికి. చీర మార్చుకోవాలా? నేనెందుకు మార్చుకోవాలి? చక్కగా ఉన్నాను, అలానే ఉంచుకుంటాను, ఇలానే ఉంచుకుంటాను మరోసారి అనుకుంది. అలా 5 నిమిషాల్లో పరిపరి విధాలా ఆలోచించి చివరికి చీర తీసేసి డ్రెస్ వేసుకుంది నందిని. కానీ అంతకుముందు తన మొహంలో ఉన్న ఆనందం మొత్తం మాయమైపోయింది. అభినందన్ తయారై బయటకు వచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి బయటికి వెళ్తున్నారు. గుమ్మం బయటకు రాగానే అక్కడే పిల్లలతో కలిసి ఎదురు చూస్తూ ఉన్న స్రవంతి కనిపించింది. బావ వచ్చేశాడా అని అడిగాడు స్రవంతిని. బావ థియేటర్ దగ్గరికి వెళ్ళటం, టికెట్స్ తీసుకోవటం అయిపోయింది, మీదే లేటు అని అంది స్రవంతి. వాళ్ళందరినీ చూడగానే, అంటే అందరం కలిసి వెళ్తున్నామా, కనీసం చెప్పలేదు అని అనుకుంది నందిని. అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఇదేమైనా హనీమూనా, సినిమాకి కదా వెళ్ళేది అని అనుకుంది నందిని. అలా అందరూ కలిసి సినిమాకి వెళ్ళారు. స్రవంతి భర్త సాగర్ టిక్కెట్లతో వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళగానే అందరూ కలిసి థియేటర్ లోపలికి వెళ్ళారు. అభినందన్ ముందుగా నడుస్తున్నాడు. అతన్ని అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు నందిని అభినందన్ వెనకే ఉంది. లోపలికి వెళ్ళాక వాళ్ళ నెంబర్ వరుస వెతుక్కుని చివరికి వెళ్ళి కూర్చున్నాడు అభినందన్. అభినందన్ వెనకే వెళ్ళి అభినందన్ పక్కన కూర్చుంది నందిని. నందు, నువ్వు వెళ్ళి శ్రవంతి పక్కన కూర్చో, ఇక్కడ బావ కూర్చుంటాడు అని అన్నాడు అభినందన్. అతని మాటలకి చాలా విచిత్రంగా అనిపించింది నందినికి. అలాగే చూస్తూ ఉంది. ఇంట్లో గదిలో ఎప్పుడు మనిద్దరమే కదా ఉండేది, ఇలా బయటకు వచ్చినప్పుడు అవసరం అంటావా? వాళ్ళు ఏమనుకుంటారు? వెళ్ళి చెల్లితో కూర్చో అన్నాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది నందినికి. తను ఏదో కావాలని అతని వెంట పడుతున్నట్లు, అతనేమో చిరాకు పడుతున్నట్లు కంపరంగా అనిపించింది. మరుక్షణం వెంటనే లేచి స్రవంతి పక్కన కూర్చుంది. అటు చివరన అభినందన్, సాగర్, ఇటు చివరన నందిని, స్రవంతి, మధ్యలో పిల్లలు కూర్చున్నారు. మధ్య మధ్యలో స్రవంతి మాట్లాడుతున్న మాటలకు ఊంకొడుతూ సినిమా చూస్తూ ఉంది నందిని. సినిమాపై అసలు దృష్టి పెట్టలేకపోయింది. మనసులో ఏదో తెలియని బాధ. తల్లి గుర్తుకొచ్చింది. ఎందుకమ్మా నాకు పెళ్లి చేశావు అని అనుకుంది. సినిమా థియేటర్లో సాగరే అందరికీ కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకొచ్చాడు. చెల్లెలి భర్త కదా, అతనితో ఖర్చు పెట్టిస్తున్నాడు ఏంటి అని అనుకుంది నందిని. కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది. మొహమాట పడుతూనే ఏదీ తీసుకోలేదు. కానీ స్రవంతి బలవంతం మీద ఒక కూల్ డ్రింక్ తీసుకుంది. అన్నయ్యకి ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు, పైగా బయట ఫుడ్ కూడా తినొద్దంటాడు, అందుకే ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు అని చెప్పింది స్రవంతి. కొంచెం తల వంచి అటు చివరన ఉన్న అభినందన్ వైపుకు చూసింది నందిని. చక్కగా కూల్ డ్రింక్స్ తాగుతూ చేతిలో ఉన్న చిప్స్ తింటూ ఉన్నాడు అభినందన్. బయట ఫుడ్ తినటం ఇష్టం లేనప్పుడు ఆయన ఎలా తింటున్నాడు అని మనసులోనే అనుకుంది. సినిమాకి వెళ్దామని చెప్పింది ఆయన, ఖర్చు మాత్రం ఇంటల్లుడితో పెట్టిస్తున్నాడు. ఎందుకో స్రవంతి ముందు చాలా నామోషిగా అనిపించింది. అందుకే నందినికి అసలు ఈ సినిమాకి ఎందుకు వచ్చానో అని అనిపించింది. అలా అయిష్టంగానే సినిమా చూసి అందరితో కలిసి బయటకు వచ్చింది. అప్పటికే రాత్రి
9 సమయం అవుతుండటంతో ఎక్కడైనా రెస్టారెంట్లో తిని ఇంటికి వెళ్దాం అని అంది శ్రవంతి. సరే అంటూ ముందుకు కదిలారు అందరూ. అప్పుడే సాగర్కి అనుకోకుండా ఫోన్ వచ్చింది. సాగర్ అభినందన్ దగ్గరికి వచ్చి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఇంటికి వెళ్ళండి, ఏదైనా తిని అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. అబ్బా ఏంటో ఈయన బిజినెస్ అంటూ, సరే పదండి మనం ఏదైనా తిని వెళ్దాం ఇంటికి అని అంటుంది శ్రవంతి. బాగా అలసటగా ఉంది, ఇంటికి వెళ్దాం అని అన్నాడు అభినందన్. అలా ఎలారా, అమ్మకు మనకు వండొద్దని చెప్పాను, ఇప్పుడు ఇంటికి వెళ్తే మనకు తినడానికి కూడా ఏమీ ఉండదు, టైం ఎంత అయింది, కాసేపు అయితే వెళ్ళిపోవచ్చు, ఏదైనా తిని వెళ్దాం అని శ్రవంతి చెప్తున్నా కూడా వినకుండా, ఇప్పుడు ఇక్కడ తినటం అవసరం అంటావా, పిల్లల్ని పెట్టుకొని లేట్ అవుతుంది, ఇంటికి వెళ్తే ఎంతలో అవుతుంది వంట, అయినా ఇంట్లో ఫుడ్ చాలా మంచిది, నందిని ఉందిగా త్వరగా తయారు చేస్తుంది, ఒక క్షణం కూడా నిలబడే ఓపిక లేదు, చాలా అలసటగా ఉంది అంటూ వెళ్ళి కారెక్కి కూర్చున్నాడు. నందిని వైపుకు చూసింది శ్రవంతి. చాలా అంటే చాలా దిగులుగా ఉంది నందిని మొహం. శ్రవంతికి తెలుసు అన్న డబ్బులు అంత ఈజీగా ఖర్చు పెట్టడని. తన భర్త వస్తున్నాడు కాబట్టే సినిమా షికారు అంటూ బయటకు వచ్చాడు, లేదంటే రూపాయి ఖర్చు పెట్టి బయటకు వచ్చే రకం కాదని బాగా తెలుసు. నందినిని చూడగానే బాధగా అనిపించింది శ్రవంతికి. తన భర్తకి అర్జెంట్ కాల్ రాకపోయి ఉంటే అందరూ తినే వెళ్ళేవారు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని తన అన్న నాటకాలు ఆడుతున్నాడని అర్థమైంది శ్రవంతికి. అభినందన్ కూడా నందినిని చేరుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళే అవకాశం లేక ఆగిపోయింది నందిని. చిన్నప్పటి నుండి చూస్తూ ఉంది కాబట్టి తనకు అలవాటే. కట్టుకున్న భార్య మొదటిసారిగా అతనితో బయటకు వచ్చి ఎలాంటి సరదాలో లేకుండా దిగులుగా ఉండటం బాధగానే అనిపించింది. కానీ తన చేతుల్లో ఏం లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత. వాడిని చేసుకున్నందుకు ఈ అమ్మాయికి తప్పదు అని అనుకుని, ఏంటి నందిని ఆలోచిస్తున్నావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వంట ఎప్పుడు చేయాలి అనా, పర్లేదు ఇద్దరం ఉన్నాం కదా, నేను కూడా సహాయం చేస్తాను, ఇద్దరం కలిసి తొందరగా చేసేద్దాం అని అంది శ్రవంతి. ఏం మాట్లాడలేదు నందిని. మొహమాటంతో ఒక చిన్న నవ్వు నవ్వింది. పిల్లలు మాత్రం అమ్మా ప్లీజ్, అమ్మా తినే వెళ్దాం, ఎప్పుడు ఇంట్లోనే కదా తినేది అని కాసేపు మారాం చేశారు. వారికి సర్ది చెప్పడానికి శ్రవంతి బాగానే కష్టపడింది. తనకే ఇలా ఉంది, అలాంటిది చిన్నపిల్లలు ఎంతగా నొచ్చుకొని ఉంటారు అని అనిపించింది నందినికి. కానీ తను ఏమీ చేయలేదు కదా. అలా అందరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళటమే ఆలస్యం. బాగా ఆకలిగా ఉంది నందు, 10 నిమిషాల్లో వంట ముగించు, నేను స్నానం చేసి వస్తాను అని తమ గదిలోకి వెళ్ళిపోయాడు అభినందన్. వెనకే వచ్చిన శ్రవంతి, చాలా చిరాగ్గా ఉందినా, స్నానం చేసి వచ్చి వంట చేద్దాం అంటూ వెళ్ళిపోయింది. పిల్లలు మాత్రం నందినిని చుట్టుకుని అత్త చాలా ఆకలిగా ఉంది అన్నారు. వారిని అలా చూసి జాలిగా అనిపించింది. అందుకే 5 నిమిషాల్లో రెడీ చేస్తాను అని చెప్పి వారిని అక్కడ కూర్చోపెట్టింది. ఇప్పుడు ఇంత తొందరగా 10 నిమిషాల్లో అయ్యే వంట ఏంటబ్బా అని ఆలోచిస్తూ కుక్కర్లో రైస్ వేసి 4 ఉల్లిపాయలు కోసి 4 గుడ్లతో చకచకా కూర చేసేసింది. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళిన శ్రవంతి అరగంట తర్వాత తిరిగి వచ్చింది. ఎందుకని, నేను వస్తా అన్నా కదా, ఒకదానివి ఎందుకు కష్టపడ్డావు అని అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్పై కూర్చుంది శ్రవంతి. అభినందన్ కూడా అక్కడికి వచ్చాడు. అందరికీ వడ్డించి, మీరు తింటూ ఉండండి, నేను స్నానం చేసి వస్తాను అని లోపలికి వెళ్ళింది నందిని. నందిని తిరిగి వచ్చేసరికి అందరూ తినటం పూర్తి చేసి వెళ్ళిపోయారు. చివరికి అభినందన్ కూడా. ఆకలితో ఉన్నారేమో ఆవురావురంటూ తినేశారు. కొంచెం కూర కూడా లేదు నందినికి. అది చూశాక అప్పటి వరకు ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది. ఏదో కొంచెం పెరుగుతో తిని తన గదిలోకి వెళ్ళింది. అభినందన్ అప్పటికే నిద్రకి ఉపక్రమించాడు. తిన్నావా, రా పడుకో అన్నాడు. వెళ్ళి బెడ్పై చివరన పడుకుంది ఆలోచిస్తూ నందిని. నందిని చెయ్యిపై చెయ్యి వేసి, ఎప్పుడూ అలా ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నాకు మధ్య చనువు పెరిగేదెలా అన్నాడు అభినందన్. దానికి నేనేం చేయాలి అని అతని వైపు తిరిగింది. ఈరోజు నేను బయటకు తీసుకెళ్ళా, సినిమాకి తీసుకెళ్ళా, నీకు సంతోషమే కదా, సంతోషంతో థ్యాంక్స్ చెప్తావని అనుకుంటే వచ్చి పడుకుని ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు. పెళ్ళైన తర్వాత భర్తతో మొదటిసారి సినిమాకు వెళ్ళటం మహా సరదాగా ఉంటుంది అని అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు ఉండే సరదా అంత కూడా లేదు, మనసులో దాచుకోకుండా మొహం మీదే అనేసింది. నందిని, నీకు మాట్లాడటం రాదా, మొహం చిరాగ్గా పెట్టాడు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను, సరే పడుకో అంటూ మొహం చిట్లించుకుని అటువైపు తిరిగాడు. ఎలాగో అడిగారు కదా, ఇంకొక విషయం కూడా చెప్తాను అని అంది నందిని. ఏంటో అది అన్నాడు అటువైపు తిరిగే. ఈరోజు జరిగింది నాకు నచ్చలేదు. ఇంటల్లుడితో ఖర్చు పెట్టించడం అంత మంచిది కాదు. నందిని వైపుకు తిరిగి సూటిగా చూస్తూ, అదా, బావకు అలవాటేలే, నేను ఇస్తా అన్నా వద్దులే అంటాడు. నాకు తెలిసి అది మీకు ఉద్యోగం రాకముందు అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు, చక్కగా సంపాదిస్తున్నారు. పెళ్ళయ్యాక మొదటిసారి భార్యను సినిమాకి తీసుకెళ్తూ పక్క వాళ్ళతో ఖర్చు పెట్టించడం నాకు నచ్చలేదు అని అంది నందిని. నేను ఎప్పటిలాగే ఉన్నాను నందిని,
అంతగా నేను ఆలోచించలేదు. సరేలే, ఇక నుండి అలా జరగకుండా చూస్తాను. పడుకో అని అన్నాడు. చెప్తే ఎలా స్పందిస్తాడో అని భయపడుతూ చెప్పిన నందిని మనసు కొంచెం కుదుటపడింది. పర్లేదు, చెప్పే విధంగా చెప్తే వింటాడన్నమాట అని అనుకుంది. అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. అప్పుడప్పుడు గౌరీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది నందిని. అలా ఓ రోజు మాటల సందర్భంలో, అమ్మ నాకు బుక్స్ కావాలి చదువుకోవటానికి అని అడిగింది. అదేంటి, మీ ఇంట్లో కలెక్టర్ని ఉంచుకుని, అదే మీ ఆయన్ని ఉంచుకుని నువ్వు నన్ను అడగటం విచిత్రంగా ఉంది అని అంది గౌరీ. కాదమ్మా, ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. ఆయన్ని అడిగే సందర్భం నాకు రావటం లేదు అని చెప్పింది నందిని. అదే కలెక్టర్ కదా నందిని, ఉన్న సమయంలోనే వీలు చూసుకుని నువ్వు అడగాలి. ఇక నుంచి నీకేది కావాలన్నా అడగాల్సింది నన్ను కాదు, అభినందన్ని. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండగానే ఏదైనా అవసరమైతే అడిగితే నేను నీకు ఇప్పిస్తే దానికి వాళ్ళు చిన్నబుచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాగోలాగా చనువు తీసుకుని అభినందన్ అడుగు. ఈ ఒక్క విషయమే కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నీకేది కావాలన్నా వాళ్ళని అడుగు. దేనికైనా మొహమాటమైతే అమ్మ లాంటి అత్త కూడా ఉంది, ఆవిడని అడగటంలో తప్పు లేదు అని చెప్పింది గౌరి. తల్లి చెప్పింది తన మంచి కోసమే అనుకున్న నందిని తల్లి మాటలకు సరే అంది. మరుసటి రోజు అభినందన్ని అడిగింది బుక్స్ కోసం నందిని. నీకు ఆల్రెడీ చెప్పాను నందు, కోచింగ్ ఇప్పిస్తానని. అప్పుడే తీసుకుందువులే బుక్స్ అని అన్నాడు. లేదు, ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటా కదా. ఖాళీ ఎక్కడుంటున్నావు? నీకు ఇంట్లో పనులతో సరిపోతున్నట్లుంది. కాస్తో కూస్తో టైం ఉంటే టీవీ ఉందిగా, ఎందుకు అప్పుడే చదువు అది ఇది అంటూ కష్టం అన్నాడు అభినందన్. నాకు చదువు అంటే కష్టం కాదండి, ఇష్టం. ఖాళీ సమయంలో చదవటం కాదు, చదవటం కోసం ఖాళీ సమయాన్ని సృష్టించుకుంటాను నేను. అలాంటి సమయం దొరికితే టీవీ ఎందుకు చూస్తాను? ఇలా సమయం అంతా వృధా అయిపోవటం నాకేమాత్రం నచ్చటం లేదు. కొన్ని బుక్స్ కొనిస్తే ఏమైనా చదువుకుంటూ ఉంటాను అని అంది. ఇంకా ఏ కాలంలో ఉన్నావు నందు? నీకు బుక్స్ కావాలంటే ఆన్లైన్లో కొనుక్కో. బుక్ చేస్తే చాలు, ఇంటికి వస్తాయి. పని అయ్యాక సెల్లో చూసి అందులో బుక్ చేసుకో. ఇప్పుడు బుక్స్ కావాలి అంటే బయటకు తీసుకెళ్లే సమయం నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు అభినందన్. అది కాదు అంటూ ఏదో చెప్పబోతున్న నందిని మాటలు వినిపించుకోలేదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవటం తెలియకనా ఆయన్ని అడిగాను. డబ్బుల కోసమే కదా. సర్లే, క్యాష్ ఆన్ డెలివరీ పెడతాను, ఇంటికి వచ్చాక ఇస్తారు డబ్బులు. ఆయన బిజీగా ఉండి పట్టించుకోలేదనుకుంటా. నన్నే బుక్ చేసుకోమని చెప్పారు కదా అని సర్ది చెప్పుకుంది. ఆ రోజు తనకు కావాల్సిన బుక్స్ అన్నీ బుక్ చేసింది. 4 రోజుల తర్వాత మధ్యాహ్న సమయంలో బుక్స్ ఇంటికి వచ్చాయి. బయట నుంచి వచ్చిన నందినికి అందరూ తమ తమ ఆకలి అవసరాల గురించి ఎందుకు చెప్తున్నారు? నందిని ఏం చేయబోతుంది? నందిని అవసరాల గురించి ఎవరికి చెప్పుకోబోతుంది? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.